తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ వైశ్యులకు మిత్రులకు బంధువులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. ఇప్పుడు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ఎన్నికలు వాడివేడిగా రసవత్తంగా జరుగుతున్న తరుణం ఇది. ఎందుకంటే నేను మహాసభలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉండి ఎన్నో విషయాలపై చర్చించి వ్యతిరేకించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మహాసభ ప్రారంభోత్సవంలో అమరావతి గారు ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంగా ఆంధ్ర వాళ్లకు మనకు చాలా గొడవలైన విషయంలో కూడా నేను కీలక పాత్ర వహించిన. కానీ ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగా కొన్ని అనివార్య విషయాలు, అనాలోచిత విషయాలు మరియు దానికి మహాసభను కీర్తి ప్రతిష్టను దిగదార్చే విధంగా ఉన్న సందర్భంగా మీ ముందుకు వస్తున్నాను. నేను మహాసభ నాకు ముఖ్యం, మహాసభలోని ఆర్యవైశ్యులు ముఖ్యం. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరికి నేను ప్రాధేయపడి బానిసత్వం ఉండి ఒక చెంచాగానిగా ఉండే పద్ధతి నాలో లేదు. మంచిని మంచిగా చెడుని చెడుగా వ్యతిరేకించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అమరావతి గారు మహాసభ విషయంలో, ఎన్నికల విషయంలో నా జేబులో రాజీనామా పత్రం పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మహాసభలో గట్టిగా వాదించిన వ్యక్తిలో నేను ఒక్కరిని ముందుగా. అదేవిధంగా ట్రస్ట్ విషయంలో కానీ అది మారవాలని చెప్పి వ్యతిరేకించిన వాడిని నేను మొదట్లో. నా ప్రోద్బలంతో నేను మాట్లాడిన మాటలతోటి మహాసభ ఎన్నికలు వచ్చినాయి. అన్న ఎన్నికలు ముఖ్యమంటే దానికి ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈ ఎన్నికలు అనేటివి సజావుగా, సక్రమంగా, సిద్ధాంతపరంగా, బైలాప్రకంగా జరిగే సూచనలు నాకు కనబడతలేవు. ఎందుకంటే చంద్రపాల్ గారిని ఎన్నికల కమిషన్ చైర్మన్గా నియమించడం అనేది ఒక పెద్ద తప్పు. ఎందుకంటే సర్వసభ్య సమావేశం, కౌన్సిల్ సమావేశం పెట్టి అందరు ఆమోదం పొందిన తర్వాత ఒక ఎన్నికల అధికారిని నియమించాలి. ఒకటి. రెండవది, ₹1,00,000 డిపాజిట్ నాన్ రిఫండబుల్ అనేది నేను మహాసభలో కార్యదర్శిగా ఉండి నాకే తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒక సామాన్యుడు ₹1,00,000 పెట్టి నిలబడే స్తోమత ఉంటుందా? అది అర్థవంతమైన విషయమేనా? భారతదేశంలో ఏ చట్టసభల్లో కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, జిల్లా పరిషత్ చైర్మనే కానీ, సర్పంచ్లే కానీ, వార్డు మెంబరే కానీ, ఎంపీటీసీ కానీ, ఏళ్ళనైనా ₹5,000, ₹10,000 డిపాజిట్ ఉంటుంది. కానీ ఇది పెద్ద శోచనీయం. ఒకటి. రెండవది, నాలాంటి ఆసక్తికరమైన వ్యక్తి మహాసభకు నామినేషన్ వేద్దామంటే నాకు ఓటర్ ఉందా లేదా, ఏ లిస్టులో ఉంది, ఏ పేర్లో ఉంది నాకు తెలియదు. అంటే ₹1,00,000 కట్టి నామినేషన్ వేసిన తర్వాత ఓటర్ లిస్ట్ ఇస్తారంట. అంటే బలపరిచే వ్యక్తికి ఓటుందా తెలియదు, నామినేషన్ వేసిన వ్యక్తికి ఓటుందా తెలియదు. మరి ఈ విధంగా అర్థవంతం లేని ఈ ఎన్నికల ప్రక్రియ అనేది నాకు మంచిగా అనిపించడం లేదు. ఎందుకంటే నిలబడేవానికి ఈ విధంగా ₹1,00,000 పెట్టడము, ఓటర్ లిస్టులో పేరుందా లేదా తెలియడము అయిన పరిస్థితుల్లో ఉన్నాయి. దయచేసి అందరూ గ్రహించాలి. నాకు మహాసభ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. నేను జోలపాట పాడి జోకెటోని కాదు. ఒక వ్యక్తికి మద్దతు పలికి నేను జై కొట్టేటోని కాదు. మంచిని మంచికి, చెడుకు చెడుగా వ్యతిరేకించే వ్యక్తిని, నేను ప్రశ్నించే గొంతుకను. నేను ఎన్నికల్లో నిలబడదామనే ఉద్దేశం ఉన్నా కూడా ఈ ₹1,00,000 డిపాజిటు, ఓటర్ లిస్టు సందిగ్ధంలో ఉండి నేను నిలబడలేకపోతున్నా. మహాసభకు 2 పర్యాయాలకు 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడిగా నియమించబడాలి. మేమల్లో కార్యవర్గ సభ్యులము, సెక్రటరీగా ఉన్నాము. ఆ రోజు పరిస్థితుల్లో అమరావతి గారిని కొనసాగించడం జరిగింది. మరి నిబంధనల ప్రకారము 2 సార్లు 3 సార్లు చేసిన వ్యక్తి నిలబడొచ్చా? అదొకటి. ఇంకొకటి, మాజీ అధ్యక్షులు ఉన్నటువంటి వారికి ఓటు హక్కు లేకుండా పోవడం. మరి ఐవీఎఫ్ కానీ, మరి వామ్ కానీ వాళ్ళు అంటరాని వాళ్ళ, వైశ్యులు కాదా? మరి అదేవిధంగా వాసవి క్లబ్ ఉంది, వాసవి సేవా కేంద్రం ఉంది. ఇలాంటి సంస్థలను ఎందుకు దూరం పెట్టలేదు? మరి ఒకటే న్యాయము అందరికీ ఉండాలి కదా. ఇది ఆలోచించాలి. ఈ విధంగా ఏ విధంగానైనా దాన్ని మాడిఫై చేసి బలత్కారంగానైనా మరియు లొంగ తీసుకొనైనా బెదిరింపులతోటైనా గెలవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఇది పొరపాటు. ఎందుకంటే ఓటర్లు విజ్ఞులు, ఆర్యవైశ్యులు, కౌన్సిల్ మెంబర్లు చాలా విజ్ఞులు, చదువుకున్నవారు, వ్యాపారస్తులు, విజ్ఞానవంతులు మరియు ఉద్యోగస్తులు.
ఇలాంటి వారు మన ఆర్యవైశ్య మహాసభలో ఉంటారు. పైసలకు బెదిరింపులకు లొంగి తిరిగేటోళ్ళు కాదు. స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా నిర్భయంగా మీకు ఇష్టమైన వ్యక్తికి ఓటేయండి. మంచిని చెడును రెండు ఆలోచించండి. మహాసభను దృష్టిలో పెట్టుకోండి. మహాసభకు పనికొచ్చే వ్యక్తి రేపు రాబో కాలంలో 5 ఎకరాల స్థలంలో అత్యద్భుతంగా నిర్మాణం చేసే వ్యక్తి, మహాసభ ఆస్తులను కాపాడే వ్యక్తి, మహాసభ ఆర్యవైశ్యుల్లో బీదవారికి అండగా ఉండే వ్యక్తిని, మరియు చిన్నవారితోటి కూడా మమేకంగా ఉండి పలకరించే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఎన్నికల ఓట్లు వారికా వీరికా వీరికా వారికా నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఎలక్షన్లు, నామినేషను, స్క్రూట్నీ, విత్డ్రాల్ ఉండి అభ్యర్థులు ఎవరో తెలిసిన తర్వాత ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు నిర్ణయించి అప్పుడు ఓటు విలువ మీ అందరికీ తెలుసు. కాబట్టి నా అభిప్రాయం కూడా నేను చెప్పదలుచుకున్నా, చెప్తా కూడా. ఎవరికి భయపడేది లేదు. నిర్భయంగా నిస్సంకోచంగా మీరు నచ్చిన వారికి మీ బంధుప్రీతిని పక్కకు పెట్టి, వ్యాపార దృక్పథం పక్కకు పెట్టి, బెదిరింపులకు పక్కకు పెట్టి, ప్రలోభాలకు పక్కకు పెట్టి మీరు స్వచ్ఛందంగా నిర్భయంగా మీరు ఓటేయాలి. ఎందుకంటే 200 మంది సభ్యులతోటి ఒక కౌన్సిల్ సభ్యుని ఎన్నుకుంటారు. ఆ కౌన్సిల్ సభ్యుని ఓటు 200 మంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఉండకూడదు. వ్యక్తి ఆరాధన చేయొద్దు, వ్యక్తి పూజ చేయొద్దు. నేను గతంలో చాలాసార్లు అన్నాను, మహాసభ ఎన్నికలు నిర్వహణ బాధ్యతతో కూడుకుంది కాబట్టి ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పాను. గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పినాను. పరిస్థితుల ప్రభావం వల్ల మారుస్తుంటాము. రాజకీయాలు అనేవి ఒడిదుడుకులు ఉంటాయి. మరియు ఎవరికి బలపరిచేది ఎవరికి వద్దనేది కూడా అది నా సొంత నిర్ణయం. ఎవరికి భయపడే ఉద్దేశం నాకు లేదు, ఎవరికి భయపడను కూడా. అదేవిధంగా ఓటర్ లిస్టును ఎన్నికల ముందే ప్రకటించాలి. 10,000 రూపాయల ధరావత్తు డిపాజిట్ అనేది మన బైలాలో, మన ఆర్యవైశ్య మహాసభ రాజ్యాంగంలో ఉంది. 1,00,000 రూపాయలు ఏ విధంగా వచ్చింది? మేమేమన్నా ఆమోదించామా? కౌన్సిల్ సభ్యులు ఆమోదించారా? సర్వసభ్యులు ఆమోదించారా? మరి ఎవరు ఆమోదించారు? మహాసభ నలుగురు గుప్పిట్లో కాదు, ఒక 40 లక్షల మందితోటి ఉన్న మనోభావం